ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సిబిఐ, ఈడీ 2 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 26వ తేదీన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలతో అదుపులోకి తీసుకుని విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేసింది. తాజాగా సీఎం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘమైన జైలు శిక్ష అనేది అన్యాయంగా స్వేచ్ఛను హరించడమే అంటూ కామెంట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో సిబిఐ వ్యవహరించిన తీరును ప్రస్తావించింది. సహకరించకపోవడం అంటే నేరాన్ని అంగీకరించినట్లు కాదని, ఆ కారణంతో సిబిఐ అరెస్ట్ చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేసినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ పై సర్వోన్నత న్యాయస్థానం పలు ఆంక్షలు విధించింది. ఆయన సీఎం కార్యాలయానికి, సెక్రటేరియట్కు వెళ్లకూడదని, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతి లేకుండా ఏ ఫైల్పై సంతకం చేయకూడదని స్పష్టం చేసింది. బెయిల్ బ్యాండ్ కింద వేలు చెల్లించాలని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని, సాక్షులను కలిసేందుకు ప్రయత్నించకూడదని కేజ్రీవాల్కు ఆదేశాలు ఇచ్చింది. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ ముగించిన అనంతరం ఈ నెల 5న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, కేజ్రీవాల్ని సిబిఐ అరెస్ట్ చేసిన విధానం, టైమింగ్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు నిరుత్సాహపరిచేందుకే సిబిఐ అరెస్ట్ చేసి ఉండొచ్చని అన్నారు. సిబిఐ అరెస్టుని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ తొలుత ఢిల్లీ కోర్టుకు వెళ్లారు. కానీ సిబిఐ అరెస్ట్ సరైనదే అని కోర్టు పేర్కొంది. ఫలితంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏడాది కాలంగా ఈ లిక్కర్ స్కామ్ వార్తల్లో ఉంది. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలను ఈడీ, సిబిఐలు అరెస్ట్ చేశాయి. కాగా ఇటీవల కాలంలో ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వారికి బెయిల్ లభిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కవిత సహా ఈ కేసులో అరెస్ట్ అయిన వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.